ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషముతో పునీత అంతోని వారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ ఈ పరిశుద్ధ బలి మీ అందరి కోసం అర్పిస్తూ, దేవుడు పునీత అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా మేమందరినీ, మీ కుటుంబాలను హేరళముగా దీవించమని మనం ప్రార్థన చేయబోతూ ఉన్నాము. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gada Inna Reddy and all the souls who rest in peace, Mass offered by Gada Lucy Rani and the family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar and Boga Agnes, Mass offered by Boga Arogyam and the family. For God's mercy upon the departed soul of Madhumi Valangana Raju and Madhumi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction, Mass offered by Divine Retreat Center team members. Thanksgiving Mass for the good health, good thoughts, peace of mind and job to Manohar and Amal Sagar, Mass offered by Parvati. For the salvation, holiness, God's protection, guidance, wisdom, knowledge, obedience to God's and parents, good future and education, good life partners to Ritvika Rao, Niharika Rao, especially cancellation of bad dreams, negative words and prophecies, Mass offered by the members of the family. For God's grace upon Lasya Priya to write PG NEET exam well and to get a good rank, Mass offered by the members of the family. For the good health of Thirumal Reddy, Maria Shaurilu, Mass offered to the intercession of Saint Anthony, Mass offered to members of the family. For Ajay Raju Kattula to clear the interview and get good opportunities to his career, and also for the financial stability and to clear all the debts soon, Mass offered by the members of the family. అలాగే పరిశుద్ధ బలిపూజ ప్రియులారా, పునీత అంతోని వారి భక్తులుగా ఈనాడు ఎవరెవరైతే పరిశుద్ధ బలిపూజలో పాల్గొంటున్నారో, మా ప్రార్థన సాయం కోరి ఉన్నారో వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసం ఈ పరిశుద్ధ బలిపూజ మనం అర్పిద్దాం. అలాగే నిర్మాణంలో ఉన్నటువంటి ఏలూరు ధ్యాన వడక మందిర పనులు ఒకరోజు ఆగిపోకుండా ఇన్నాళ్ళు దేవుడు విజయవంతంగా నడిపించినారు. ఆ దేవుడు రానున్న దినాలలో ఈ పనిని విజయవంతంగా ముందుకు నడిపించి పరిపూర్తి చేయడానికి కృప పునీత అంతోని వారి ప్రార్థన సాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. అలాగే ఎంతోమంది మన ప్రార్థన సాయం కోరి ఉన్నారు. రకరకాల ఇబ్బందులు, కష్టాలు, రోగములు, వ్యాధి బాధలు, వివాహ సంబంధము, ఉద్యోగము, గర్భఫలము, అలాగే అప్పులు, కుటుంబ సమస్యలు, పిల్లల సమస్యలు, ఇటువంటి అనేక రకమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మికమైనటువంటి బాధలు ఉన్న వారందరినీ ఇప్పుడు అంతోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మన వారిని సమర్పించి ప్రార్థిద్దాం. అలాగే లోకవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షల కొలది మంది గురువులను, మఠగన్యులను కూడా బిషప్పులను ప్రభువుకు సమర్పించి వారందరినీ పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుడు వారిని దీవించమని వారందరినీ ప్రభువుకు సమర్పించుకుంటూ ఈ పరిశుద్ధ బలిపూజలో మనం ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థిద్దాం. ఒక నిమిషం భక్తిపూర్వకంగా మనం అందరం కలిసి ఒక పరలోక జపము, ఒక మంగళవార జపం వారి కోసం మనం ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివిగా కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలముగు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఎప్పుడునూ మా మరణాశయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం కలుగునగాక. ఆమేన్.
Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రియబిడ్డలారా, ప్రతి మంగళవారం దివ్యవాక్కు ధ్యాన వడక మందిరం ఏలూరు నుంచి పునీత అందోని వారి భక్తులుగా మీకు ఈ పరిశుద్ధ బలిని సమర్పిస్తూ ఉన్నాం. అనేక మంది పునీతులలో అద్భుత సిద్ధి కలిగిన అందోని వారి భక్తులు లక్షల కొలది మంది ఉన్నారు. అందువల్ల ప్రియబిడ్డలారా, నేను కూడా పునీత అందోని వారి గారి భక్తుణ్ణి. అందుకే నేను ఏలూరు ధ్యానవడక మందిర ప్రారంభ దశలోనే హైదరాబాద్ నుంచి ఒక మంచి పునీత అందోని వారి గారి స్వరూపాన్ని తీసుకొచ్చి ఈ సప్రసాదం దగ్గరనే నేను ప్రతిష్ఠించాను. ఖచ్చితంగా ఈ నూతన ధ్యానవడక మందిరంలో ప్రతి మంగళవారం పునీత అందోని వారి గారి భక్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, ఆ పునీతంలో వెలసినటువంటి 3 కార్యాలు అనగా పునీత అందోని వారు అంటే నాకు తెలుసు అద్భుత సిద్ధి కలిగిన వాడు కాబట్టి, పోగొట్టుకున్న వస్తువును త్వరగా లభించడానికి ప్రత్యేకమైన మధ్యస్థుడు కాబట్టి, ఇదే సాధారణ ప్రజల మనసులో ఉన్నాయి. కానీ పునీత అందోని వారిని ధ్యానించినప్పుడు వాళ్ళరా 3 లోతైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. ఈ విషయాలే విచ్ మీన్స్ లోతైన దివ్య వాక్య జ్ఞానం, లోతైన వాక్య శక్తిని తెలుసుకోవటం, వాక్య పఠనం, ఇది ఈ ధ్యానవడక మందిరం ద్వారా ప్రజలలోకి అందించాలని దేవుడి చిన్న ప్రేరణ. నెంబర్ 2, పరిశుద్ధమైన జీవితం. శరీరానికి, మనస్సుకు, ఆత్మకు ఉన్నటువంటి నిర్మలత్వము, పరిశుద్ధత విచ్ మీన్స్ పాపమచ్చ లేకుండా, పాప మరక లేకుండా జీవించటానికి ఒక ఆహ్వానం. అది ఆహ్వానం కాదు, ఇది ఒక కమాండ్ ప్రియబడ్డారా. ఇది మనం తెలుసుకోవాలి. మన భక్తి ఏంటంటే పవిత్రత లేకుండా భక్తి, పరిశుద్ధత లేకుండా భక్తి, నిజాయితీ లేకుండా భక్తి. ఈ కపట భక్తి కాదు మనకు కావలసింది. అందుకే ఈ 2వ విషయము ప్రజల్లోకి తీసుకెళ్లాలని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. అందుకే నేను 4 years బ్యాకే ఇక్కడికి వచ్చినప్పుడే అందోని వారిని నా దగ్గర పెట్టుకొని తీసుకొచ్చాను. నేను సేమ్ మరియ తల్లిని కూడా చూడండి, నా కుడి వైపున మరియ తల్లి ఉంది. ఈ మరియ తల్లి బిళ్ళరా గమనించండి, పునీత ఆరోగ్యమాతగా, వెళ్ళాంగణి మాతగా మనము భారతదేశంలో కొనియాడుతూ ఉన్నాం. ఫాతిమ మాతగా, లూర్దు మాతగా మన మరియతల్ని కొనియాడుతున్నాం. ఈ మరియతల్ని కూడా నేను నాతో పాటు 4 years బ్యాక్ ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకొచ్చాం. ఈ 2 బలమైనటువంటి దేవుని చేతుల్లో వాడబడినటువంటి వ్యక్తులు ఈ ధ్యానవడక మందిరానికి పునాది. అందువల్ల మనము కేవలం మాటలలో, పాటలలో, కొన్ని చేష్టలలో కాదు, యథార్థమైన జీవిత విధానములో పవిత్రత యందు మనం ఎదగాలి. ఇది దేవుని ఆశ. అంటే పాపం విడిచిపెట్టాలి. 3వది ప్రియబిళ్ళారా, యేసు క్రీస్తు భక్తి, దివ్య బాలయేసు భక్తి. ఈ 3 ఈ పునీత అందోని వారి భక్తులుగా మనం మన జీవితంలో అభ్యసించవలసినటువంటి పుణ్యములు. అందులో నాకు తెలుసు మీరు అనేక మంది పునీత అందోని వారి భక్తులే. ఇలా 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళు మూసుకుని
పునీత అందోని వారి భక్తులుగా ఈనాడు ఆయన ప్రార్థన సాయం కోరుకుంటూ జపములు మన అవసరాల కోసం ప్రత్యేకమైన ఆయన ప్రార్థన సహాయం మనం కోరుకోబోతూ ఉన్నాం. అందోని వారి భక్తులుగా పరిశుద్ధ బలి మనం అర్పిస్తూ ఉన్నాం. ప్రతి మంగళవారం ఈ ధ్యాన వడక మందిరం నుంచి నేను కానీ సజీవ ఫాదర్ కానీ ఈ అందోని వారి భక్తులుగా మీకు ఈ పరిశుద్ధ బలిని అర్పిస్తూ పోతూ ఉన్నారు. ఈనాటి విన్నపాలను ఇంటెన్షన్స్ అన్ని మనసుతో తలంచుకుంటూ అందోని వారి భక్తులుగా మీ ఇంట్లో ఆ ఫోటో కానీ పటము కానీ స్వరూపము కానీ ఉంటే అవి మనసులో గుర్తించుకుంటూ ఆ గొప్ప పునీతుని ప్రార్థనా సహాయం ద్వారా దేవుడు మిమ్మల్ని మీ ఇంటిని ఈ 3 గుణగణాలలో వర్ధిల్ల చేయాలని బలపరచాలని ఆశపడుతూ మన ఆశలు కోరికలు ప్రార్థన నివేదములన్నీ కూడా పునీత అందోని వారి ప్రార్థనా సహాయం కోరుకుంటూ యేసు గారికి సమర్పించి ఈ పరిశుద్ధ బలిని మనము ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియబిడ్డలారా, ఈనాటి సువిశేష పట్టణములో యేసుక్రీస్తు పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధలకు ఇచ్చిన ఈ ఉపదేశం అని చెప్పవచ్చు, ఆజ్ఞ అని చెప్పవచ్చు, కమాండ్ అని చెప్పవచ్చు. అది అందోని వారి భక్తులకి నేను ఇప్పుడు ఈ పూజ బలి ప్రారంభంలో చెప్పినటువంటి మాటకి చక్కటి మంచి సదృశ్యమే. ఎందుకంటే ప్రభు ఏమంటున్నారంటే నీతి, న్యాయం, కరుణ, విశ్వాసం, భక్తి ఇవి ఒక దైవ భక్తుని జీవితానికి పునాదిగా మారాలి. ఇది సాధ్యమా? పరిశుద్ధ ధర్మశాస్త్రకుల బోధ ఏంటంటే, వారి విశ్వాసం ఏంటంటే, మనిషి కంటికి కనపడినట్లుగా కొన్ని కార్యాలు చేసి ముగిస్తే చాలు, అనగా దశమ భాగం ఇస్తే చాలు, లేదా కొన్ని తపోక్రియలు చేస్తే చాలు, ఉపవాసం ఉంటే చాలు, బలులు కానుకలు అర్పిస్తే చాలు, మానవ కల్పితమైన కొన్ని నియమాలు పాటిస్తే చాలు అన్నట్టే వాళ్ళ బోధ. కానీ ప్రభు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, నాకు ఇదేది అవసరము లేదు. దేవుడిని నేను ఏం ఆశపడుతూ కోరుకున్నానంటే నీతి, న్యాయం, సత్యం, నిజాయితీ, కరుణ. ప్రియబిడ్డలారా, ఇది జీవితములో పాటించటం కొంచెం కష్టమే. అందుకే అనేక మంది దీని జోలికే వెళ్ళరు. పై ఏదో చేసి చూపించి నా పని అయిపోయింది అన్నట్టుంటారు. దీనికి తగినట్టే మొదటి పట్టణము 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్నారు, మిమ్మల్ని ఎవరు మోసగించకుండా జాగ్రత్త పడమంటున్నాడు. ప్రియబిడ్డలారా, మోసగించటం, మోసపోవటం ఈ రోజులలో సర్వసాధారణమైనటువంటి పని. అందువల్ల దేవుని పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తికి ఎవరి వల్ల మోసపోకుండా ప్రియులారా ఒక విచక్షణ వరం ఇచ్చి ఉన్నాడు, వివేచన శక్తి ఇచ్చి ఉన్నారు. మంచిదేంటో చెడు ఏంటో తెలుసుకోవటానికి, మంచి వాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో తెలుసుకోవటానికి, ఏది నిజమో ఏ నిజం కాదో తెలుసుకోవటానికి,
మనిషి లోపల ఉన్న వాటిని దాచిపెట్టుకోవటానికి బాగా ప్రయత్నం చేస్తారు. అది దాచి ఉంచటానికి అబద్ధాలు ఆడతారు. నీతిమంతుడుగా ఉన్నానని చూపిస్తాడు. అంటే పైన పట్టారలాగా ఉంటారు అనేక మంది ప్రియబిడ్డలారా. కానీ వాక్యం పలుకుతుంది, మనిషి మనస్సును ఎరిగి ఉన్నవాడే దేవుడు, మనిషి ఆలోచనలు కనిపెట్టుకున్నవాడే దేవుడు. కీర్తన 139 వెలుగుతూ ఉంటుంది, ప్రభువా నా నోట ఒక మాట రాక మునప్పే నేను ఏం మాట్లాడబోతున్నానో కూడా ఎరిగి ఉన్న దేవుడు నీ ముందు నేను దాచి ఉంచేదేముంది. ఇలాంటి ఒక మనస్తత్వానికి ఒక మనిషి వస్తే ఫస్ట్ ఎక్కడ మార్పు వస్తుందంటే మనిషి లోపల మార్పు వస్తుంది. మనిషి మాటలు మారుతాయి, మనిషి తలంపులు మారుతాయి, మనిషి అడుగులు మారుతాయి, మనిషి సంబంధాలు మారుతాయి. ఆ మనిషియే మారుతాడు. ఏ మార్పు లేకుండా పిల్లరా బయట చూపించే ఏ భక్తి అయినా అది పరిశీల ధర్మశాస్త్ర బోధకుల భక్తి. అందుకే ఈనాడు యేసుక్రీస్తు బోధించిన ఈ బోధ మనం వింటూ ఉండగా, పౌలు గారు మనకిస్తున్నటువంటి హెచ్చరిక ధ్యానిస్తూ ఉండగా మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుని ఆత్మ వలన మాత్రమే ఒక వ్యక్తి అంతరంగములో మార్పులు వస్తాయి. నా శ్రద్ధ బయట విషయాలపై ఉన్నాయా, నా వ్యక్తిగతమైన లోపల విషయాలపై ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించుకుందాం. ఒక్కొక్క పరిశుద్ధ బలిపూజ అర్పించినప్పుడు, ఒక్కొక్క రోజు పుణ్య అందోని వారి భక్తులుగా మనము పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు, ఈ ఛానల్ని మనం చూస్తూ ఉన్నప్పుడు మెల్లగా 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 నీలో మార్పులు కలుగుతూ ఉన్నాయా అని నిన్ను పరిశీలించండి. లేనిచో పుణ్యత అందోని వారిని మనం ఫస్ట్ అడగవలసిన ఏంటంటే, పుణ్యత అందోని వారా, నీవు దేవునికి ప్రీతికరమైనటువంటి సేవకుడుగా మారినట్లు, యేసుక్రీస్తుని చేతులు ఎత్తి పట్టుకుని ముద్దుడు భాగ్యం పొందినట్లు, వాక్యము అంత లోతుగా బోధించే వాక్య జ్ఞానం కలిగి ఉన్నట్లు, లిల్లీ పుష్ప చేతులు పట్టుకుని నిర్మలత్వానికి ఒక మార్గచూపరిగా మారినట్లు నాకు ఆ నిర్మలత్వం దయచేయండి, నాకు ఆ వాక్య జ్ఞానం దయచేయండి, నాకు ఆ దేవభక్తి దయచేయండి. పాపములు వదిలిపెట్టడానికి నిర్ణయం తీసుకుందాం. నీతి నిజాయితీ కలిగి అందరితో ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ప్రయుదుట మనల్ని మనము తగ్గించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి కల్వరి రక్తముతో మనలని కడుగి మన పాపములు దోషములు మన్నించి మనలను నిత్య జీవ మార్గములో నడిపించునుగాక. ప్రభువా మాపై దయచూపుము, ప్రభువా మాపై దయచూపుము. చిన్న బాలయేసువా మీ నిర్మలత్వమును మాకు దయచేయుము. చిన్న బాలయేసువా
మీ నిర్మలత్వమును మాకు దయచేయుము. పావనాత్మదేవా పరిశుద్ధతలో మమ్ము నడిపింపుము. పావనాత్మదేవా పరిశుద్ధతలో మమ్ము నడిపింపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర, పునీత పాదువాపురి అందోని వారిని సుప్రసిద్ధ బోధకునిగాను, నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయు మధ్యవర్తిగాను నీవు ఏర్పాటు చేసిదివి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో ఆయన మాకు అండగా నిలబడి ఉండునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలయందు, శోధన బలహీనతయందు ఆ పునీతుని ప్రార్థనా సహాయం మమ్ము బలపరచు, లోతైన వాక్య జ్ఞానములో నడిపించునుగాక. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. దేవుని సువార్తను మాత్రమే గాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. పునీత పౌలు గారు తెస్సలోనికా ప్రజలకు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, మేము చూడవచ్చుట వ్యర్థము కాలేదని మీకు తెలియను గదా. మీరు ఎరిగినట్లు మేము మీ వద్దకు రాకముందు ఫిలిప్పీ నగరములలో బాధలు అవమానములు పడినప్పటికీ మేము దేవుని యందు ధైర్యము తెచ్చుకొని ఎన్నో ఆటంకముల మధ్య మీకు సువార్తను ప్రకటించితిమి. ఏలయనా మా బోధ మోసపూరితమైనది కాదు, అశుద్ధమైనది కాదు. అంతేగాక దేవుడు మమ్ము ఎట్లు మాట్లాడగోరునో ఎల్లవేళలా అటులే పలికెదము. ఏలయనా ఆయన మమ్ము ఆమోదించి సువార్తను మాకు అప్పగించెను. మానవులను సంతోషపెట్టుటకు మేము ఏనాడునో ప్రయత్నింపక మన హృదయములను పరిశీలించు ఆ దేవుని సంతోషపెట్టుటకు మాత్రమే యత్నింతుము. ఏలయనా ముఖస్థుతితో మేము మీ వద్దకు రాలేదు, ధనాపేక్షను మరుగుచేయి మాటలను చెప్పలేదు. ఇది మీకు స్పష్టంగా తెలియను. ఇందుకే దేవుడు సాక్షి, మీ నుండి కానీ ఇతరుల నుండి కానీ ఎవరి నుండి అయినను పొగడ్తలు పొందవలనని మేము యత్నింపలేదు. అంతేగాక క్రీస్తు అపోస్తులుగా మీపై అధికారమును ప్రదర్శింపగలిగి ఉండియు అట్లు చేయలేదు సుమా. చంటి పిల్లలను పోషించు తల్లి తన పిల్లల విషయమై మృదువుగా శ్రద్ధ వహించినట్లు మేమును మీతో ఉన్నప్పుడు అంత మృదువుగా ప్రవర్తించితిమి. మీపై మాకున్న ప్రేమ వలననే దేవుని సువార్తను మాత్రమే గాక మా పరిపూర్ణ వ్యక్తిత్వమును మీతో పంచుకొనుటకు సిద్ధమైతిమి. మీరు మాకు అంతటి ప్రేమ పాత్రులైతిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక
మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 23 నుంచి 26 వరకు వచనాలు. అయ్యో మోసగాండ్రులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వానిలో 10వ వంతును చెల్లించుచూ ఉన్నారు. కానీ ధర్మశాస్త్రమందలి అతి ప్రధానమైన చట్టములను, న్యాయమును, దయను, విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచూ ఉన్నారు. వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు. అందులైన మార్గదర్శకులారా, మీరు వడబోసి దోమను తీసివేసి వంటను దిగమరంగుచూ ఉన్నారు. అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను, పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుచున్నారు కానీ నీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశలతోనూ నిండి ఉన్నది. గురుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి చేయనట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము. ఇది ప్రభు యేసు క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ప్రతి మంగళవారం ఈ ఛానల్లో పునీత అందోని వారి భక్తులకి ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ బలిపూజ, వాక్కు పరిచర్య, పునీత అందోని వారి పేరిట నవీన ప్రార్థనలు నేను కానీ సజో ఫాదర్ కానీ నడిపించబోతూ ఉన్నారు. అందువలన ఈరోజు మనం ఈ వాక్య పరిచర్యలో పునీత అందోని వారికి చిన్న బాల యేసుని చేతులలో ఎత్తి పట్టుకుని ముద్దుడు భాగ్యము ఎలా లభించినది, ఆయనకి అంత గొప్ప దేవుని వాక్య లోతైన జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, చనిపోయి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా కేవలం 11 నెలల్లోనే పునీతుడైనటువంటి యొక్క ఘోషణ, ఆ పునీతుని యొక్క పట్టం ఆయనకి ఎలా వచ్చింది అని ఆలోచిస్తే ఈ అన్నిటికీ ఒకే ఒక కారణమే ఉంది. ఎందుకంటే పునీత అందోని వారు దేవుని యొక్క వాక్యాన్ని అంతగా ప్రేమించాడు, బైబిల్ అంతగా చదివాడు, ఆ బైబిల్ని అంత చక్కగా బోధించాడు. ఆల్మోస్ట్ బైబిల్ ఆయనకి బై హార్ట్ అంట. ఆ బైబిల్ని, అందులో ఉన్న వాక్యాన్ని అంతగా ప్రేమించి దాన్ని చదివి అర్థం చేసుకున్నాడు. కాబట్టి ఆయన బోధించిన బోధ పిల్లగా ప్రజల గుండెలో స్పర్శించి తాకి
ఆ వాక్కు మనుషుల్ని ప్రభు దగ్గరికి ఆకట్టుకునేటువంటి ఒక అభిషేకం దేవుడు ఆయనకిచ్చాడు. అందువల్ల అందోని వారి గారు వాక్యం బోధిస్తూ ఉండగా ప్రియులారా, గుడిలో స్థలం సరిపోలేక గుడి బయట స్క్వేర్లో, మార్కెట్లో, ఎక్కువగా స్థలం ఉన్నటువంటి మైదానములో వారి పండగలు కానీ ఇప్పుడు అందోని వారి గారి వాక్య ప్రఘోషణం కానీ వారు అరేంజ్ చేసేవాళ్ళంట. ఈయనకి ఇంత గొప్ప ఈ జ్ఞానం, ఈ ప్రభావం ఎక్కడి వచ్చిందంటే పిల్లరా, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక 2-3 మంచి మాటలు ఉన్నాయి. అదేంటంటే యోహాను సువార్త మనం 14వ అధ్యాయంలో మనం 17, 16 చదివితే, మీరు నన్ను ప్రేమించునచో నా ఆజ్ఞలను పాటింతురు, నేను తండ్రిని ప్రార్థింతును, మీతో ఉండటానికి మరొక ఆదరణకర్తను నేను మీకు అనుగ్రహింతును అని యేసుక్రీస్తు మాట ఇచ్చాడు. ఈ మాట ఎవరి గురించి అంటే పరిశుద్ధాత్మను గురించి, హోలీ స్పిరిట్ గురించి ఇచ్చినటువంటి మాట. అనగా దేవుడు హోలీ స్పిరిట్ని, పరిశుద్ధాత్మని ఎవరికి అనుగ్రహిస్తారంటే ఎవరైతే యేసుక్రీస్తును ప్రేమించి ఆయన ఆజ్ఞలు, విచ్ మీన్స్ దేవుని యొక్క వాక్కు ఎవరైతే పాటిస్తారో. చూడండి, చదివే వాళ్ళకి మాత్రం కాదు, విని వెళ్ళిపోయే వాళ్ళకి కాదు. ఇక్కడ వాక్యం ప్రకారము వీ హ్యావ్ టు లవ్ జీసస్ అండ్ హిస్ వర్డ్. దేవుని ప్రేమించి ఆయన వాక్కు మనము చదివి ఆ వాక్కు పాటించేవారుగా జీవిస్తే, ఆ వాక్కు చదవటం వలన, వాక్కు ధ్యానించటం వలన అలాంటి వారికి పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహిస్తారు. విచ్ మీన్స్ అభిషేకం పొందుకోవటానికి ఒక సులువైన ఈజీ మార్గమే దేవుని వాక్కు చదివి, దేవుని వాక్కు ధ్యానించి, ఆ దేవుని వాక్కు పాటించటం. ఇది పునీత అందోని వారు గారు బాగా చక్కగా చేసుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించు లోతైన దైవ జ్ఞానం అనగా ఆయన చెప్పిన వాక్యాన్ని, బోధని ఖండించటానికి నాస్తికులు రచేశారంట. కానీ పునీత స్టెఫాను గారికి పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి అనంత జ్ఞానంలాగా అందోని వారి గారి ముందు నిలబడి మాట్లాడే అంత జ్ఞానం, అంత ధైర్యం, అంత సాహసము ఎవ్వరికి లేకున్నంత జ్ఞానం, ధైర్యం, కృప, కాన్ఫిడెన్స్ అందోని వారికి పరిశుద్ధాత్మ ఇచ్చారు. అందుకే ఆయన అంత వాక్య ప్రబోధనలో చాలా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి ఒక మనిషిగా ఆయన మారాడు. రెండవ రహస్యం ఏంటంటే ప్రియులారా, ఇదే చాప్టర్లో 21వ వచనంలో ఉంటుంది. అదేంటంటే, ఎవరైతే నా ఆజ్ఞలు పాటిస్తారో అలాంటి వాడిని నా తండ్రి ప్రేమిస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క వాక్కును, ఆయన బోధించిన బోధను ఎవరైతే పాటిస్తారో, ఆచరించారో అలాంటి వారిని యేసుక్రీస్తుని ఎవరైతే లోకానికి పంపించారో ఆ తండ్రి ప్రేమిస్తారంట. విచ్ మీన్స్ ఆల్రెడీ యేసుక్రీస్తు ఆల్రెడీ ఎక్కడ ఉన్నాడు, ఆయన వాక్కు ఆల్రెడీ ఉంది. సెకండ్, తండ్రి ప్రేమ ఆ మనుషులకు దిగి వస్తూ ఉంటుంది. మూడవది, వీ విల్ కమ్ అండ్ రివీల్ మై సెల్ఫ్ టు ద మెన్. అందుకే మేము వచ్చి మమ్మల్ని గురించి వానికి తెలియచేయును అనేటువంటి ఒక సెకండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట అక్కడ ఉంది. విచ్ మీన్స్ వాక్కు చదివితే, వాక్కు ధ్యానిస్తే పిల్లరా, ఆటోమేటికలీ తండ్రి, కుమార, పరిశుద్ధ దేవుని యొక్క ముగ్గురు సాన్నిధ్యము ఆ వాక్కు చదివే వ్యక్తికి దేవుడు ప్రసాదిస్తారంట. సో అందోని వారి గారికి ఇంత గొప్ప జ్ఞానం, ఈ వాక్య శక్తి, బలం, అభిషేకం ఎలా వచ్చింది అంటే
పరలోక రహస్యము దేవుడు తెలియజేస్తున్నాడు, తండ్రి రహస్యము తెలియజేస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు రహస్యం తెలియజేస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ నిగూఢమ రహస్యం తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరికీ లేనంత జ్ఞానం దేవుడు బిళ్ళరా పునీత అందోని వారికి ఇచ్చారు. అందుకే నేను చెప్పాను కదా బిళ్ళరా, యాక్చువల్లీ గురువు అవ్వాలంటే థియాలజీ చదవాలా, ఫిలాసఫీ చదవాలా. అది 6 సంవత్సరాలు ప్లస్ థియాలజీ ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి. అనగా అంటే 4 years పక్కా. సో 4 సంవత్సరాల థియాలజీ, ఇంకా ఫిలాసఫీ ఒక 2-3 ఏళ్ళు, ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు థియాలజీ ఫిలాసఫీ చదవాలి ఒకడు గురువు అవ్వాలంటే. ప్రియులారా, ఈ థియాలజీ ఫిలాసఫీలో అనేక మత గ్రంథాలు చదవాలా, అనేక మంది జ్ఞానుల పుస్తకాలు చదవాలా, అనేకమైనటువంటి లోక జ్ఞానం కావాలి. ఇదంతా ఈజీ ఏం కాదు, ఎందుకంటే మేము ఈ ఫిలాసఫీ థియాలజీ 2 పూర్తి చేసుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. ప్రియులారా, అందోని వారు చదివే ఒకే ఒక బుక్ పరిశుద్ధ గ్రంథం మాత్రమేనంట. వేరే ఏ థియాలజీ బుక్ చదవలేదు, వేరే ఏ ఫిలాసఫీ బుక్ చదవలేదు, వేరే వీడు రాసిన ఏ బుక్ అని చేతితో ముట్టుకోలేదంట. కేవలం బైబిల్ మాత్రం చదివి అంత గొప్ప జ్ఞానిగా పునీత అందోని వారు మారారు. అందులో ఆయనకి యాక్చువల్లీ ఫిలాసఫీలో క్లాస్ తీసుకోవాలంటే, థియాలజీ క్లాస్ చెప్పాలంటే డాక్టరేట్ కావాలా, మంచి క్వాలిఫికేషన్ కావాలా, గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలా. అలాంటి డిగ్రీలు రికగ్నిషన్ మీకు ఉంటేనే ఈ రోజులలో ఫిలాసఫీ థియాలజీకి స్టూడెంట్స్కి క్లాస్ చెప్పటానికి, క్లాస్ తీసుకోవటానికి పర్మిషన్ ఉంది. అందోని వారి గారికి వెళ్ళారా ఏ ఫిలాసఫీ డిగ్రీ లేదు, ఏ థియాలజీ డిగ్రీ లేదు, ఏ పుస్తకాలను చదవలేదు, ఈ లోక సంబంధం ఏ జ్ఞానం లేదు. అయినప్పటికీ ఫిలాసఫీ స్టూడెంట్స్కి, థియాలజీ స్టూడెంట్స్కి, గురు విద్యార్థులకి క్లాస్ తీసుకోవటానికి ఆయనకి పాపు గారు డైరెక్ట్లీ పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఎంత జ్ఞానం చూడు. అంటే బైబిల్ చదివి, ఆ బైబిల్ నుంచి ఫిలాసఫీ, బైబిల్ చదివి దాని నుంచి థియాలజీ, బైబిల్ చదివి దాని నుంచి అన్ని రకాల జ్ఞానం ఆయన నోటి నుంచి ప్రవహించినంత దేవుని కృప. చివరికి ప్రియులారా 23వ వచనం అది కూడా చాలా బాగుంది. నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలు పాటించు వారిని తండ్రి ప్రేమిస్తాడు, పరిశుద్ధాదేవుడు ప్రేమిస్తాడు, ఇంకా యేసుక్రీస్తు వాక్య రూపంలో ఉన్నారు. మేము వచ్చి వానిలో నివసింతుము అని ఏ వెరీ గుడ్ ప్రామిస్. అనగా ఇంగ్లీష్ చాలా బాగుంది. వీ విల్ కమ్ అండ్ మేక్ అవర్ హోమ్ విత్ దెమ్, విచ్ మీన్స్ పిల్లరా మనము తండ్రి దేవుడు ఎవడో, ఎక్కడ ఉన్నాడో ఏంటో అని వెతుక్కుంటూ పోయే అవసరం లేదు. పరిశుద్ధాదేవుడు ఎక్కడ ఉన్నాడో, ఎప్పుడు వస్తాడో అని వెతుక్కుంటూ పోయే అవసరం లేదు. యేసుక్రీస్తుని దగ్గర తెలుసుకోవటానికి పెద్ద పెద్ద మార్గాలు ఏమీ కనుక్కున్న అవసరం లేదు. బైబిల్ చెప్తుందంటే నువ్వు కేవలము బైబిల్ చదివి, బైబిల్ ధ్యానించి ఆ వాక్యాన్ని ప్రేమించండి చాలు. విచ్ మీన్స్ పరలోక సాన్నిధ్యం, దేవుని ప్రెసెన్స్ నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడికి వస్తుంది. అందోని వారు అంత గొప్ప ఒక దేవుని యొక్క అభిషేకమును పొందుకున్నాడు. అందువల్ల ఈ రోజులో ప్రియములారా, నేను ఈరోజు ఒక పెద్ద ప్రసంగం చెప్పదలుచుకోవట్లేదు. నేను ఈ చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను. నేను చెప్పినట్లుగా ప్రతి మంగళవారం సిజో ఫాదర్ కానీ నేను కానీ అందోని వారి గారి భక్తిని పెంపొందించుకుంటూ ఈ ఒక డివోషన్ మనము కొనియాడుతున్నాం.
అయితే ఒక్కొక్క రోజు అందోని వారిని గురించినటువంటి చిన్న 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 అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. కేవలం ఒక పావుగంట 20 నిమిషాలే ఉంటుంది దేవుని యొక్క వాక్కు. ఇవి ఏదో కఠినమైనది ఏమి కాదు. మన దైనందిన జీవితంలో నువ్వు నేను మనం పాటించగలిగే చిన్న చిన్న కార్యాలు. ఎందుకంటే కఠినమైన పెద్ద పెద్ద కార్యాలు చేయమని ఏం దేవుడు చెప్పలేదు ప్రియులారా. అందువలన ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. సాధ్యమైనంత వరకు పిల్లరా ఈ పిచ్చి సినిమాలు, సినిమా పాటలు, ఈ రీల్స్, ఈ యూట్యూబ్, ఈ పనికిరి అనేది ఏమీ చూడకుండా ఒక తీర్మానం తీసుకోండి. ఒక రోజులో కాసేపైనా ఈదర్ నువ్వు కూర్చొని బైబిల్ వాక్యం చదువుతాను అని నిర్ణయం తీసుకోండి. లేదా నీకు అంత టైం లేకపోతే కనీసం బైబిల్ వాక్కు నేను వింటాను అనగా చక్కగా వాక్కు బోధించే సేవకుల ప్రీచర్స్ బోధించే బోధ ఇప్పుడు యూట్యూబ్లో అనేక వందల మంది దేవుని సేవకుల వాక్య పరిచర్య ఉంది. అందరు కాదండి, మీకు నచ్చిన ఒక్కళ్ళ 2-3 ఎంపిక చేసుకోండి. అలాంటి వ్యక్తుల వాక్య పరిచర్య మీరు కాసేపు మీరు వినండి. అలా వింటూ ఉన్నప్పుడు ఆ వాక్కు మీ లోనికి వెళ్తుంది. లేదా మూడోది ఇంకొక మార్గం ఉంది. అదేంటంటే ఈజీగా దేవుని వాక్కు నేర్చుకోవటానికి ఒక మార్గం ఏంటంటే మంచి దేవుని వాక్కుపై ఆధారం చేసుకుంటూ రాసిన మంచి డివోషనల్ పాటలు ఉన్నాయి. ఏదో పిచ్చి పాటలు కాదు, దేవుని వాక్యం మీద ఆధారపడి వాక్కును పాట లైన్గా రిలిక్స్గా మార్చి రాసినటువంటి పాడినటువంటి మంచి మంచి డివోషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఇలా ఇవి మీరు 3 చేయటం వల్ల నిజంగా దేవుని వాక్కు చదువుతూ ఉంటారు, దేవుని వాక్కు ధ్యానిస్తూ ఉంటారు, దేవుని వాక్యం మీద మనస్సు పట్టుకుంటూ ఉంటారు. ఈ ఒక చిన్న కార్యాన్ని ఇలా మీరు మీ డైలీ లైఫ్లో ఆ టైం టేబుల్ మీరు పెట్టుకోండి. మీరే తెలుసుకుంటారు. జస్ట్ ఒక 1 month 2 months మీరు వాక్యాన్ని వినండి. ఆ వాక్యం మీద మీకు ఆసక్తి కలుగుతుంది. వాక్యం మీద ఒక ప్రేమ పుట్టుకు వస్తుంది. ఆ వాక్యం ఒక తీయని అనుభూతిని కలిగిస్తూ ఉంటుంది. అది ఇంకా చదవాలా, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అనేటువంటి దాహం కలుగుతుంది. కేవలం ఆ దాహం కలిగితే ఆల్మోస్ట్ ఆ ఆత్మ అగ్ని నిన్ను పట్టేసినట్లే. అది మెల్ల మీరు పెంచుకుంటే వెళ్ళరా అది ఒక తీయని అనుభూతిగా ఎప్పుడు వీడిపోని ఒక దేవునితో ఒక అనుబంధంగా అది నిన్ను మార్చేస్తుంది. ఇట్స్ అమేజింగ్. అందువలన అంతోని వారిని ధ్యానించున్నప్పుడు అంత గొప్ప పునీతుడు, ఆయనకి ఇంత గొప్ప భాగ్యం ఎలా కలిగింది అని మనం ధ్యానించుకుంటే పిల్లరా బేసికలీ దేవుని వాక్కు వలనే ఇవి అన్నీ కలిగాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక నిమిషం ప్రార్థిద్దాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. ప్రతి మంగళవారం పునీత అందోని వారి భక్తులుగా పరిశుద్ధ బలి అర్పించడానికి, అందోని వారి జీవితం గురించి చిన్న చిన్న అంశాలు ప్రతి మంగళవారం ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి ప్రార్థనా కోరుకున్న వారిని, మరి ముఖ్యంగా అందోని వారి భక్తులను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అందోని వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయనలో వెలసినటువంటి గుణగణాలు, పుణ్యాభ్యాసములు మేము కూడా మా జీవితములో ఆచరించేలాగున్న కృప దయచేయండి. మా మనసు దేవునిపై ఉంచి లోక వస్తువుల నుండి, లోక ఆశల నుండి, మనుషుల నుండి మా మనస్సు నీ వైపు త్రిప్పమని నీ ఆత్మ ద్వారా ఆ శక్తిని ఆ కృపకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 పిల్లరా, ఈ అర్పణ వేళలో నాకు ఒకటి తెలుసు, వాక్యం చదవనీయకుండా సైతాను చాలా ఆటంకాలు పెడతాడు. చదవాలనుకున్నప్పుడే ఏదో ఒకటి వస్తుంది. పిల్లరా, 24 గంటల టైం ఉంటే అందులో వాక్యం చదివే ఒక మనసు నీకు లేదు అంటే ఈ అప్పటి రాక్షసములో నీ మనస్సు దేవునికి అర్పించి, ప్రభువా నాకు వాక్యం మీద అంత ఆసక్తి లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు, లేదా చదువుతున్న నిద్ర వస్తుంది, ఇటువంటి ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో
ఆ ఆటంకాలను ఈ అప్ప ద్రాక్షరసములో సమర్పించండి. నేను మీ అందరి కోసం ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. అందోని వారి భక్తులకు మీరు ప్రార్థించండి. ఖచ్చితంగా ఆ ఆటంకాలు తొలగిపోతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక, స్వీకరించుమా హృదయార్పణ. చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. ఇది ఆబేలుని ఆత్మ కానుక, ఇది ఆబేలుని ఆత్మ కానుక. ఇది పాపాత్ముల పుణ్య కానుక. సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రియ సహోదరి సహోదరుల రెండు చేతులు జోడించుకొని పునీత అందోని వారి ప్రార్థన సహాయం కోరుకుంటూ మన ఈ అర్పణలు మన ప్రార్థనలన్నీ దేవుని ముందు సమర్పిస్తూ ఉన్నాం. ఈనాడు పూజ పెట్టొచ్చిన వారందరి ఇంటెన్షన్స్, ఈ పూజలో పాల్గొంటున్న మీ అందరి విన్నపాలు, మా ప్రార్థన సహాయం కోరినటువంటి చాలామంది మనవులు, ఆశలు, ఆస్తిపాస్తులు, ఇల్లు, వ్యాపారము, వ్యవసాయము, బిజినెస్, ఇటువంటి విషయాలలో, అప్పులలో, సమస్యలు, కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, సెటిల్మెంట్ కావాలని ఆశపడుతున్నటువంటి వారందరూ ఉన్నారు. వారి కోసం ఈ బలి అర్పిస్తూ ఉన్నాము. అలాగే రకరకాల కారణాల వల్ల, మనుషుల వల్ల మోసపోయే వాళ్ళు ఉన్నారు. డబ్బు, పేరు, సమయము, తలాంతులు, బంగారం, మాటలు, అలాగే బిజినెస్ డీలింగ్స్లో కూడా మాట ఇచ్చి మోసపోయేవాళ్ళు, డబ్బు ఇచ్చి మోసపోయేవాళ్ళు, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవాలని ఆశపడుతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. అలాగే అందోని వారి ప్రార్థనా సహాయం ద్వారా స్వస్థత, విడుదల, ఆశీర్వాదము, ఎదుగుదల, బిజినెస్, ప్రాపర్టీ, సక్సెస్, ఇవి అన్నీ ఆశపడుతున్న వారు ఉన్నారు. అద్భుత సిద్ధి కలిగి అందోని వారి ప్రార్థనా సహాయం ద్వారా యువకులకు మంచి వివాహ సంబంధము, పిల్లలకి ఉద్యోగము, మంచి చదువు, అలా కొంతమందికి వీసా, పిఆర్, దేశ విదేశాల ప్రయాణములు,
ఇటువంటి అన్ని విషయాలలో ప్రార్థనా సాయం కోరి ఉన్నవారు ఉన్నారు. వివాహమై సంతానవరం లేక దంపతులు గర్భబలం కోసము అంతుని వారి ప్రార్థన సాయం కోరుకున్న వారు ఉన్నారు. మీ పిల్లలు గురువులుగా మఠకన్యలుగా దేవుని సేవలో ఉండాలి, సేవ చేయాలని, పిల్లలని దేవునికి అంతోని వారి గారిలాగా సమర్పించాలని ఆశపడుతున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. అనేక మంది దేవుని సేవలో ఉండి వాక్కు చక్కగా చదవాలి, నేను వాక్య జ్ఞానం కలిగి ఉండాలి, నేను పరిచర్య చక్కగా చేయాలి అని సేవకి పరిచర్యకి ఉన్నటువంటి అనేక ఆటంకాల్లో ఉన్నవారు ఉన్నారు. ఆత్మీయ ఎదుగుదల కావాలని ఆశపడుతూ ఉన్నారు, కానీ ఉపవాసం ఉండటానికి సిద్ధంగా లేదు. గంటలు దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థించడానికి సిద్ధంగా లేదు. చిన్న చిన్న త్యాగక్రియలు చేయటానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే శరీరము, లోక ఆశలు బలంగా పనిచేస్తూ ఉన్నాయి. అటువంటి వారు పునీత అంతోని వారి యొక్క ఆదర్శమును అనుసరించి జీవించే కృప వారు పొందుకోవాలని మనం ప్రార్థిద్దాం. అలాగే అంతోని వారు చనిపోయినటువంటి వారికి సహితం జీవముచ్చినటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు చేసిన వాడు. రకరకాల కారణాల వల్ల ఇంట్లో యాక్సిడెంట్ కానీ, ప్రమాదం కానీ, సూయిసైడ్ కానీ, ఆత్మహత్య కానీ, అలాగే కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచి పారిపోయినటువంటి, దూరమైనటువంటి, తిరిగి ఏనాడు ఇంటికి రాకుండా, సంబంధాలు తిరిగి బాగుపడకుండా చేయకుండా ఉన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడు అంతోని వారి ప్రార్థన సహాయానికి సమర్పించుకుందాం. అలాగే పిల్లరా, మీ మనస్సులో ఉన్నటువంటి ఎన్నెన్నో ఆశలు, కోరికలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ ధ్యాన వడక మందిరములో జరుగుతున్న పనులు, కావలసిన ధనము, ఆర్థికమైనటువంటి సహాయము, దాతలు, ఇక్కడ ఎవరెవరు సేవ చేయాలో అటువంటి సేవకులని దేవుడే ప్రేరేపించి నడిపించమని మనం ప్రార్థిద్దాం. సేవలో ఉన్నవాళ్ళు నిలకడగా ఉండాలని, దేవుని వాక్యంపై ఆధారపడి జీవించాలని, అనేక మంది నడిపించేవారుగా ఉండాలి, కానీ పరిచర్యకి ఇబ్బందిగా మారకుండా పరిచారకులకు సహాయహస్తంగా ఉండాలని, కానీ ఇటువంటి లోకవ్యాప్తంగా ఎన్నో ధ్యానవడక మందిరాలలో ఉంటున్నటువంటి వారి కోసం మనం ప్రార్థిద్దాం. పరిచర్య చేసే వాళ్ళు లేకపోతే, పరిచర్యకి సమయాన్ని, తలాంతును, ఆరోగ్యాన్ని అర్పించే వాళ్ళు లేకపోతే దేవుని కార్యము జరగదు. అంతోని వారి లాంటి సేవాభావాన్ని, అర్పణ మనస్సును, త్యాగక్రియలు అనుష్ఠించే దైవిక భక్తిని, భావాన్ని దయచేయమని మనం ఈ అర్పణ వేళలో ప్రార్థిద్దాం. మీరు ఎక్కడ ఉన్నా, మీ ఇంట్లో ఉన్నా, మీరు ఆఫీసులో ఉన్నా, కారులో ఉన్నా, వేరే ఏ ప్రాంతంలో ఉన్నా, ఆత్మస్వరూపైన దేవుడు ఈ పరిశుద్ధ బలిభోజులు మేమందరినీ కూడా భాగస్థులుగా చేసి ఈ ఆశీర్వాదాలకి అర్హులుగా మిమ్మల్ని మార్చమని మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధమైన గొప్ప ఉన్నత నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 పిల్లరా, ఈ అర్పణ వేళలో మరొకసారి గమనించండి. మా దాతల కోసం మీరు ప్రార్థించండి. ఏ ఒక్క ఇటుకనైనా, ఏ చిన్న సహాయమైనా మందిర నిర్మాణం కోసం అర్పించిన వారికి దేవుడు 7 రెట్లు ప్రతిఫలం ఇవ్వాలని మాట ఇచ్చిన వారు సైతాన ప్రభావం వల్ల వెనకంచ వేయకుండా దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చాలని అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా అన్ని జరుగు తీరునుగా. కానీ ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగా.
ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు కుదిరపండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీ పునీత అందోని వారి గారి సమక్షములో స్తుతులు అందుకొనుచూ ఉన్నారు. మేము వారి పుణ్యక్రియలను స్మరించినప్పుడు ఆయనకి మీరు ప్రసాదించిన వరములనే స్మరించుకొనుచూ ఉన్నాం. పునీత అందోని వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగాను, వారి సహవాసము మాకు స్నేహ సంబంధముగాను, ఆయన ప్రార్థనా సహాయం మాకు గట్టి ఆదరువుగాను ఉండినట్లు ఏర్పాటు చేసేదివి. సాక్షిభూతమైన అనేక పుణ్యపురుషుల, పుణ్యస్త్రీల జీవిత సుమాత్రక ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు బంధములు విజయవంతముగా పరిగడి ఆ ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఆ పునీత అందోని వారితో పాటు అక్షయ బహుమాన కిరీటము కూడా పొందగలుగుచు ఉన్నాం. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము నీ ఘనతను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్నా. బిడ్డలారా, నడుపు పూజ సమయంలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ మన కానుకలను పరిశుద్ధాత్మ ప్రభావం వలన ప్రభు పరిశుద్ధపరచాలని మనం ప్రార్థిస్తూ ఉండగా, ఈ పరిశుద్ధత మన శరీర, మనస్సు, ఆత్మలలో ఉండాలని ఆశపడతాం. పరిశుద్ధులుగా జీవించాలంటే పాపం విడిచిపెట్టడం తప్ప వేరే ఏ మార్గం లేదు. పాపములో నైమిషిక సుఖముంది, సాక్రిఫైసులో నైమిషికమైనటువంటి త్యాగం ఉంది. అది దేవుని ఆత్మ అనుగ్రహించడమే తప్ప అది మనలో పని చెయ్యదు. అందువల్ల గురువులు పరిశుద్ధాత్మ ప్రభావం ఈ కానుకల పెదిగి రావాలని ప్రార్థించినప్పుడు, బిళ్ళరా, ఆ ఆత్మ ప్రభావము ఈ పూజలో పాల్గొంటున్న నాకు కూడా దయచేయండి ప్రభువా. ఇంద్రియ నిగ్రహణ శక్తి, శరీర సుఖాన్ని విడిచిపెట్టే శక్తి, స్వార్థం విడిచిపెట్టే శక్తి, అలాగే రకరకాల శరీర, మనస్సుగా, ఆత్మీయ పరిశుద్ధత్వానికి విరుద్ధమైనటువంటి ఏదైనా కార్యాలు ఉంటే, సంబంధాలు ఉంటే అవి విడిచిపెట్టే శక్తి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఏ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము, మీ
పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మా నాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానందరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లని మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూప వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పాట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుకి అప్పము రక్షణ పాత్రము మీకు సమర్పించుచు ఉన్నాం. మీ సముఖమున మోకరిల్లి ఇప్పుడు ఇది అందోని వారి భక్తులుగా ఈ మంగళవారం ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరినీ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్కు ద్వారా నీతి, న్యాయము, ప్రేమ, ఆప్యాయతను చేపట్టి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం.
ఏలిన వారా ప్రపంచం అంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును, జయరావు పొలిమర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్య లోకవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది సేవకులు, సేవకురాలను పునీత అంతోని వారి ప్రార్థనా సహాయం ద్వారా ఆదర్శవంతమైన సేవకులుగా నడిపించమని, నీతి న్యాయ సంబంధమైన సేవకులుగా నడిపించమని, స్వార్థాన్ని విడనాడి సంఘం కోసం సేవ చేసే బిడ్డలుగా నడిపించమని బ్రతిమాలుకొనుచున్నాం. ఉత్థాన మగుదుమను అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ప్రభువా ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారిని, ఈ పూజలో పాల్గొంటున్న వారందరి ఉద్దేశ లక్ష్యాలను, మా ప్రార్థన సహాయము కోరుకున్న వారందరి ఉద్దేశ లక్ష్యాలను సమర్పిస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోను, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవులో భాగము దయచేయండి. ప్రభా, పూజ పెట్టించి ఈ మా ప్రార్థనలో పూజలో పాల్గొంటూ రకరకాల ఉద్దేశ లక్ష్యాల కోసం, తలంపుల కోసము ప్రార్థన కోరుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఉద్దేశ లక్ష్యాలను సమర్పిస్తూ ఉన్నాం. ఎవరి వారి అర్హతని బట్టి దేవుని ఆశీర్వాదానికి వారు అర్హులుగా మారునుగాక. పునీత అంతోని వారి గారా, మీ యొక్క పరిశుద్ధమైన స్వరూపాన్ని ప్రతిష్ఠించి మీ భక్తిలో ఇక్కడ పరిచర్యలు ఉన్నటువంటి మేము మీ ఎదుట సమర్పించిన మా ఈ బిల్డింగ్ నిర్మాణ ఆర్కిటెక్ట్, ఇంజనీర్, బిల్డర్ల, మా దాతల, మా పరిచర్య సేవకుల, ఈ ఏలూరు మేత్రాసన తదితర ఆంధ్ర తెలంగాణలో ఉన్న సకల తెలుగు ప్రజల అవసరాలతో కలిపి మా విన్నపాలను సమర్పిస్తూ ఉన్నాం. ఆశ్చర్య అద్భుత కార్యాలకి పేరు ప్రఖ్యాతి కలిగిన అంతోని వారా, మీ ప్రార్థనా సహాయం ద్వారా ఈ మందిరం నిర్మించడానికి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా కొట్టివేయబడునగాక. 4 దిక్కుల దేవుని మందిరములోకి సహాయము ప్రవహించునగాక. అంతోని వారా, నీ ఆశ్చర్య అద్భుత సిద్ధికి అనేక మంది సాక్షులుగా ఇక్కడ నిలబడునగాక. సేవాభావం కలిగిన బిడ్డలని ఈ సంద్రకి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఈ కేంద్రం అనేక మందికి ఆశా కేంద్రముగా మారునగాక. ఇక్కడ కార్చిన కన్నీరు, చేసిన ప్రార్థనలు, చేసిన సేవ, త్యాగక్రియలు, ఉపవాసం ఏ ఒక్కటి కూడా వృధా పోకుండా అన్నీ ఫలించునగాక. ఈ మా ప్రార్థనలు యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతోని వారి భక్తులుగా తండ్రి, కుమార, పరిశుద్ధ దేవుని ఘనపరుస్తూ పాడదాం. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రెండు చేతులు చాచి పట్టుకుని వెళ్ళరా, నీతి, న్యాయం, సత్యం, నిజం జీవితంలో అలవాటు చేసుకోవాలంటే ప్రభు యేసుక్రీస్తు ప్రార్థించినట్లుగా సైతాను శోధనలో నుండి మనం దూరం అవ్వాలి. అది ఈ క్షణమే, ఈ సమయమే మొదలవ్వాలి.
అందుకే 1 పేతురు 5:8 వాక్యం పలుకుతుంది, జాగరూగులై ఉండు, నీ శత్రువుగా సైతాను ఎవరిని పట్టుకోవాలో కబలింపాలో ఎదురు చూస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తుంది. పిల్లరా, ప్రతి క్షణం, ప్రతి అడుగు, ప్రతిరోజు, ప్రతి గంట మనం ఎవరిని కలిసిన, ఎవరితో మాట్లాడుతున్నా ఒక ఆలోచన అండర్ గ్రౌండ్లో తిరుగుతూనే ఉండాలి. అదేంటంటే శోధనలో పడనీయకుండా, ఎదుటి వ్యక్తి చెడు ప్రభావం నాలో పడకుండా, జాగ్రత్తగా ఉండి మనం ప్రార్థన చేయగలిగితేనే తప్ప లరా మనం నిలబడలేం. భక్తి, ప్రార్థన, బాటలు, పూజ అన్నీ ఒకవైపు పోతాయి, నా పర్సనల్ ఇబ్బందులు ఇంకొక వైపు పోతాయి. ఇదే అనేక మంది ప్రాబ్లం. ఇది కలవాలంటే ప్రియబళ్ళారా, పరలోకజవ ప్రార్థన లోతుగా ధ్యానించి మనం చెప్పగలగాల. అప్పుడు మనిషి స్లో అవుతారు, ఆవేశం తగ్గుతుంది, స్పీడ్ తగ్గుతుంది, ఆలోచన కలుగుతుంది. ప్రార్థిద్దాం. అందుని వారే మనకు ఆశా కేంద్రం, ఆయనే మన ఎగ్జాంపుల్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, శోధనల నుండి, నెగటివ్ ప్రభావాల నుండి, పాపాల నుండి, పాప సంబంధాల నుండి, మొబైల్ ఫోన్ నుండి, రీల్స్ నుండి, రకరకాల సమయాన్ని పాడు చేసే ప్రతి లోకాసక్తుల నుండి ఇప్పుడు నీ తందోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఈ బిడ్డలందరికీ విడుదల కలుగునుగాక. ఆమేన్. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి, సమాధానం, నెమ్మది, సహనం, ఓర్పు, స్వార్థం విడనాడి అందరూ బాగుపడాలని, నేను తగ్గించుకోవాలని మంచి మనస్సును నీ ఆత్మ ద్వారా మాకు ప్రసాదించునని మాటేచిన ప్రభువా, మాకున్న బలహీనతలు లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసం, అందుని వారి పట్ల వారికి ఉన్న భక్తి, ప్రతి ఒక్కరి ఆసక్తిని కటాక్షించండి. మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలకి, మరి ముఖ్యంగా పునీత అందోని వారి భక్తులందరికీ, వారి కుటుంబాలకి, ఈ కేంద్రానికి శాంతి, సమాధానం, యూనిటీని అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి, సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో పునీత అందోని వారిని వాక్కు ద్వారా బలపరచిన చిన్న బాల యేసు, ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు
నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మనకి శరీర మనస్సు ఆత్మలకు పవిత్రతను నిత్యజీవములో భాగమును ప్రసాదించునుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. ప్రభుని పిలుపును అందుకొన్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేత వస్త్రమును ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. నయమునరారే ప్రియమునరారే విందులోన పాల్గొనరారే. చేకొనరారే లోకొనరారే భక్తితో కైకొనరారే. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, మన పునీత అంతోని వారి భక్తులుగా ఆయన ప్రార్థన సహాయం కోరుకుంటూ మన ప్రత్యేక అవసరాల కోసము ఈ ప్రార్థన జపించబోతూ ఉన్నాము. మీ ఇంట్లో అంతోని వారి గారి ఫోటో కానీ స్వరూపము కానీ ఉంటే దాని ముందు మీరు నిలబడి ఒక క్రొవ్వొత్తిని అక్కడ వెలిగించి మీరు భక్తితో చేతులు జోడించి ఈ ప్రార్థనలో పాల్గొనండి. లేకపోతే చేతులు జోడించి మనస్సులో అంతోని వారి అద్భుత సిద్ధి కలిగిన ఆ గొప్ప పునీతుని స్మరించుకుంటూ నేను చెప్పే ప్రార్థనలు భక్తితో విశ్వాసముతో జపిద్దాం. ఆయన ప్రార్థనా సహాయం ద్వారా మీరు పొందినటువంటి ఆ అద్భుత కార్యాలకి సాక్షిగా నేను నిలబడతాను ప్రభువా, సాక్ష్యం చెప్తానయ్యా అని మనసులో తీర్మానం తీసుకుని ప్రగాఢమైన విశ్వాసముతో చెప్పండి.
దైవ ప్రేమచే దైవ ప్రేమచే జ్వలించిన పునీత అందోనివారా, పునీత అంతోనివారా, మీ ప్రార్థనల వలన మీ ప్రార్థనల వలన ఆత్మల రక్షణమందు రక్షణమందు మీకు గల పట్టుదల వలన అనేక మంది పతితులను మూర్ఖ పాపులను మనస్సు త్రిప్పినవారా, దివ్య బాలయేసుని మార్గమును అనుసరించి మానవుల రక్షణార్థమై ఈ జీవిత కాలమంతయు గడిపినవారా, అనేక అద్భుతములు చేయు వరములు పొందినవారా, మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, ఈనాడు మేము కోరుకుంటున్నా మా ఈ అవసరాలలో ప్రార్థనలలో మాకు తోడుగా ఉండండి. నిశ్శబ్దంగా మీ మనస్సులో ఉన్నటువంటి ఆశలు, కోరికలు, ప్రార్థనలన్నీ పునీత అందోని వారి ప్రార్థన సహాయం ద్వారా ప్రభు యేసుక్రీస్తుకి సమర్పించి మౌనంగా ప్రార్థించండి. దేవునిపై మీకు గల ప్రేమ అతిశయము వలన దివ్య బాలయేసుని మీ హస్తములందు ఎత్తుకుని ముద్దుడు భాగ్యము పొందినవారా, మీరు అపకారములన్నిటినీ మన్నించిన విధమున మేమును కూడా మా శత్రువులను మన్నించి ప్రేమించుటకు వరప్రసాదములు మాకు దయచేయండి. దివ్య సప్రసాదమందు యేసు ప్రభువును ప్రేమతోను భక్తితోను స్వీకరించి ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొన్న వారికి నీవు వాగ్దానమిచ్చిన సకల వరములను ఆశీర్వాదములు దయచేయండి. మీరు మీ మరణానంతరము యోసేపును ముఖాముఖిగా యేసుక్రీస్తువును మరియ తల్లిని దర్శించినట్లుగా మేము కూడా ఆయనను ముఖాముఖిగా దర్శించు భాగ్యమును పొందునట్లును ఈ భూమిలో జీవిస్తున్నంత కాలము నీకు సాక్షిగా జీవించినట్లును మాకు సహాయం చేయండి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలువలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముల ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 పిల్లరాది వివాహ ధ్యాన వడక మంత్ర మేలూరు నుండి మీకు ప్రతి మంగళవారం పునీత అందోని వారి భక్తులుగా పరిశుద్ధ బలిపూజ, ఈ ప్రత్యేక నవేన ప్రార్థనలు సమర్పిస్తూ ఉన్నారు. నేను కానీ సజీవ ఫాదర్ కానీ మీకు ప్రతి మంగళవారం ఈ పరిశుద్ధ బలి అర్పించి మీ అవసరాల కోసం ప్రార్థిస్తారు.
మీ విన్నపాలు, మా సెంటెన్షన్స్ మీరు కింద కనిపించే ఈ నంబర్లో మీరు మాకు తెలియజేసుకోవచ్చు. అలాగే ఈ కేంద్రంలో ఒకసారి సెండర్ బ్లెస్సింగ్ ఇనాగరేషన్ అయిన తర్వాత ప్రతి మంగళవారం పునీత అందోని వారి భక్తులుగా ప్రత్యేకమైనటువంటి ఆత్మీయ కార్యక్రమాలు ప్రారంభించబోతూ ఉన్నారు. పిల్లరా, ఒక చిన్న విన్నపాన్ని మీ అందరి ముందు పెడుతూ ఉన్నాను. అదేంటంటే, ఈ మందిరం కోసం మీరందరూ ప్రార్థించండి. ఎన్నో ఆటంకాలు, ఒడిదుడుకులు, ఎన్నో రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ దేవుడిచ్చిన శక్తి, బలము, అభిషేకముతో ఇక్కడ వరకు వచ్చాం. మన ముందు ఇంకా లాస్ట్ చివరి ఒక్క ఆటంకమే ఉంది. అదేంటంటే ఆర్థిక సహాయం కావాలి. సైతాను అనేక మార్గాలు మూసేశాడు. డబ్బులు ఇవ్వటానికి మాట ఇచ్చిన వాళ్ళని ఏదో రీతిగా శోధన కలిగించి మెల్లమెల్లగా దూరం చేశారు. ప్రారంభం నుంచి ఈరోజు వరకు సైతాన్ని పెట్టి అన్ని ఆటంకాలు దాటుకుంటూ వచ్చాం మనం. అదన్నీ మన ప్రార్థనా శక్తి, బలం. అందువల్ల ప్రియలారా, దేవుడు ఈ మందిరం ఎవరి ద్వారా కట్టించాలనుకుంటున్నారో, ఆ ఆశీర్వాదం దేవుడు ఎవరి కోసం కేటాయించి ఉన్నారో, ఎవరిక్కడ సేవ చేయాలో అవి అన్నీ ఆయన చిత్తములో ఉంది. ఎందుకంటే ఇది ఆయన ఎంపిక చేసుకున్న స్థలం, ఇది ఆయన పరిచర్య. అందువల్ల మన బాధ్యత ఒకటే, మీరందరూ నాతో కలిసి రోజు మీరు ప్రే చేయండి. జపమాల జపించి ప్రే చేయగలిగేవాళ్ళు ఒక్క జపమాల ఈ మందిరం కోసం మీరు చెప్పండి. పూజ పెట్టించగలిగితే 1 మాస్ మీరు ఈ మందిరం కోసం ఆఫర్ చేయండి. మీరు వెళ్ళే పుణ్యక్షేత్రాలలో ఒక మొక్కుపొడి చెల్లించగలిగితే ఒక మొక్కుపొడి చెల్లించండి. టైం ఉండే ఇక్కడికి వచ్చి మాతో కలిసి ఈ మందస్సు ముందు మీరు కూర్చొని ప్రార్థించండి. ప్రార్థన ఒక్కటే మీరు చేయండి, దేవుడు తన కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. అలాగే మీకు తెలిసినటువంటి ఎవరైనా మందిరానికి ఒక ఇట్టుకనైనా సహాయం చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక మాట సహాయం అడగండి. మీకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎంతో మందిని కలుస్తారు. మీ అవసరాలు తీరే వరకు మాట్లాడతారు. ఎక్కడికైనా వెళ్తారు, ఎవరినైనా కలుస్తారు, ఎంతసేపు అయినా ఉంటారు. బిడ్డలారా, నీకోసం అంత తీవ్రమైనటువంటి పనులు, ఆసక్తి కలిగి త్యాగక్రియలు చేస్తూ డబ్బులు వెచ్చించి పని చేస్తూ ఉంటే దేవుని మందిరం కోసం ఒక చిట్టుక వేలైన కదిలించి మీరు ఒక సహాయం చేయండి. నాకే వద్దు, మీరిస్తే ఆ దేవుని బ్యాంకుకి మీరు ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంటే, అది వడ్డీతో సహా మీకు దేవుడు ఇస్తాడు. ఇది మీకోసం, ఆంధ్ర తెలుగు ప్రజల కోసం దేవుడు ఏర్పరిచినటువంటి పవిత్ర భూమి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. లేచి నిలబెడతామా చివరి ప్రార్థన ఆశీర్వాదం కోసం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీ విశ్వాసుల మనస్సులను, పునీతందోని వారి భక్తులను ఒకే లక్ష్యము మీద నీ వాక్యమందు ఆత్మయందు నిలిపి ఉంచుచున్నావు. నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దానిని ప్రేమించినట్లును, నీ వాగ్దానము చేసిన వరములను కాంక్షించినట్లును అనుగ్రహింపుము. స్థిరత్వముగా నిలకెడగా నీ మార్గములో చరించి అందోని వారి ప్రార్థనా సహాయము ద్వారా నీకు సాక్షిగా నిలబడు భాగ్యమును వీరికి ప్రసాదించుము. మేము కోరుకున్న మా ప్రార్థనలను, మా ఆశలు, ఈ ప్రార్థనా పూజ విన్నపాలన్నీ అందోని వారి ప్రార్థన సహాయము ద్వారా ప్రభు యేసుక్రీస్తు పాదాల చెంద సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతో ఉండునుగాక. మీ ఆత్మ
ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి ఆశీర్వదించి సాక్షిగా నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రిస్తు సేవలో ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. పిల్లరా, అందోని వారి భక్తులుగా హ్యావ్ ఏ వండర్ఫుల్ ట్యూస్డే అండ్ గాడ్ బ్లెస్ యూ అబెండెంట్లీ. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని